ప్రేమ, పెళ్లి, నూరేళ్ల పంట. ఇవన్నీ ఒకప్పుడు పెళ్లి పుస్తకాల్లో రాసుకునే అందమైన మాటలు. కానీ నేటి డిజిటల్ యుగంలో ఇన్స్టా రీల్స్, ఇన్స్టెంట్ థ్రిల్స్ కాలంలో బంధాల విలువల గ్రాఫ్ పాతాళానికి పడిపోతుంది. కట్టుకున్న భర్తకు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని కోరుకునే భార్యలున్న ఈ సమాజంలోనే కేవలం తన శారీరక సుఖం కోసం, కామవాంఛ కోసం కట్టుకున్న భర్త గుండెల్లో కాలకూట విషం నింపింది ఒక మోడ్రన్ భార్య. భర్తలను ఇలా కూడా చంపుతారా అని సమాజం ముక్కున వేలేసుకునే అత్యంత విస్తుగొలిపే కిరాతకమైన క్రైమ్ స్టోరీ ఇది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో వెలుగు చూసిన ఈ బెడ్రూమ్ మర్డర్ మిస్టరీ వింటే అసలు సమాజంలో వివాహ బంధాలు ఎటుపోతున్నాయి, నమ్మకం అనే పదానికి అర్థం ఉందా అనే అనుమానం రాక మానదు. పాము కంటే విషపూరితంగా మారిన ఒక భార్య కథ ఇది. మీరట్లోని హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతుల్ కుమార్, దామిని దంపతులు నివసిస్తున్నారు. 2019లో వీరిద్దరూ ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 6 ఏళ్ల బంగారం లాంటి కొడుకు కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి గత 4 ఏళ్లుగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు కిడ్స్ ప్లే స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఎంతో హ్యాపీగా సాగిపోతున్న వీరి లైఫ్లోకి ఒక విలన్ ప్రవేశించాడు. అతడే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్. రోజు స్కూల్ దగ్గర కలవడం, మాటలు కలవడంతో మెల్లగా దామిని, తుషార్ల మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజు రోజుకు వీరి అక్రమ సంబంధం శృతిమించింది. కట్టుకున్న భర్త అతుల్ తమ ఎంజాయ్మెంట్కు, స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నాడని దామిని భావించింది. అతడిని శాశ్వతంగా ఈ లోకం నుండి సాగనంపితేనే తామిద్దరం లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చని ఆ లేడీ విలన్ భయంకరమైన ప్లాన్ వేసింది. దామిని, ఆమె ప్రియుడు తుషార్ ఎంత కిరాతకంగా ఆలోచించారంటే మొదట అతుల్ను రోడ్డు ప్రమాదంలో చంపాలని చూశారు. ఒకరోజు అతుల్ బైక్పై వెళ్తూ ఉండగా కారుతో బలంగా ఢీ కొట్టించారు. కానీ అదృష్టవశాత్తు అతుల్ హెల్మెట్ ధరించి ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. మొదటి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఈసారి రూట్ మార్చారు. పోలీసులకు ఏ మాత్రం దొరకకూడదు, పోస్ట్ మార్టంలో కూడా దొరకని విధంగా సహజ మరణం లేకపోతే ప్రమాదంలాగా చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం వారు ఎంచుకున్న అస్త్రం విషసర్పం. నేటి తరం నేరగాళ్లలాగే ఇంటర్నెట్ను ఆశ్రయించారు. గూగుల్, యూట్యూబ్లలో అత్యంత విషపూరితమైన పాములు ఏవి, అవి కరిస్తే మనిషి ఎంతసేపట్లో చనిపోతాడు అనే విషయాలపై రీసెర్చ్ చేశారు. తుషార్ తన స్నేహితులైన సోను, ఉదయ్ అనే 2 పాములు పట్టేవారిని సంప్రదించాడు. 15,000 అడ్వాన్స్ ఇచ్చి ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపామును బ్లాక్ మార్కెట్లో డీల్ కుదుర్చుకొని దామిని చేతికి అందించాడు. జూలై 16 రాత్రి ప్లాన్ అమల్లోకి వచ్చింది. భర్త అతుల్కు రాత్రి తాగే పాలల్లో దామిని నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. ఇది తెలియని అతుల్ పాలు తాగి మంచంపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పూర్తిగా స్పృహ కోల్పోయిన తర్వాత దామిని బెడ్రూమ్లోకి ప్రవేశించి ఆ విషసర్పాన్ని నేరుగా భర్త దుప్పట్లోకి వదిలేసింది. ఆ నాగుపాము అతుల్ను తీవ్రంగా కాటువేసింది. మత్తులో ఉండడం వల్ల అతుల్ కనీసం కదలలేకపోయాడు. ఆ మత్తులోనే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తెల్లవారేసరికి ఏమీ తెలియనట్లు దామిని పెద్ద హైడ్రామా మొదలుపెట్టింది. నేను, నా కొడుకు పక్క రూమ్లో పడుకున్నాము. ఉదయం వచ్చి చూస్తే మా వారు అస్సలు స్పందించట్లేదు. దుప్పటి తీస్తే పాము ఉంది అంటూ బంధువుల ముందు కన్నీరు మున్నీరయింది. గ్రామస్తులొచ్చి ఆ పామును ఒక పెట్టెలో బంధించారు. కానీ పాపం పండింది. ఈ కాలంలో ఇళ్లల్లోకి, అది బెడ్రూమ్లోని మంచం పైకి నాగపాము అంత ఈజీగా ఎలా వస్తుందనే సందేహం పోలీసులకు వచ్చింది. అంతకంటే ముందు అతుల్ కుటుంబ సభ్యులు నేరుగా దామిని ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన మీరట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దామిని కాల్ డేటాను లాగారు. అందులో డ్రైవర్ తుషార్తో 100ల కొద్ది కాల్స్ మాట్లాడినట్టు తేలింది. తుషార్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కేశాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అతుల్ బాడీలో విషంతో పాటు భారీగా మత్తుమందు ఆనవాళ్లు బయటపడడంతో దామిని ఆట కట్టింది. పోలీసులు దామినిని, తుషార్ను, పాములు తెచ్చిన సోను, ఉదయ్ను అరెస్ట్ చేశారు. ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే భర్తను చంపిన ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. జైలు కటకటాల వెనుక ఉన్న దామినిని పోలీసులు విచారిస్తూ నువ్వు చేసిన ఈ ఘోరానికి కనీసం పశ్చాత్తాపం లేదా అని అడిగితే ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, మొహంలో బాధ లేదు, కేవలం మౌనం వహించింది. పైగా నేను అతుల్తో కలిసి ఉండలేను, నా జీవితం నరకంగా మారింది, అందుకే లేపేశా అన్నట్లుగా కోల్డ్ బ్లడెడ్గా సమాధానం ఇచ్చింది. ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే 20 లక్షల డబ్బు,
ప్రియుడితో లగ్జరీ లైఫ్ కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చి చెప్పారు. देखिए, आज थाना हस्तिनापुर पर यह सूचना प्राप्त हुई कि अतुल पवार पुत्र श्री अजब सिंह की संदिग्ध परिस्थितियों में मृत्यु हो गई है और उनके बिस्तर से एक सांप मिला है। तो वहां पर तत्काल थाना पुलिस और सीओ मवाना पहुंचे। जो देखा गया तो परिजनों द्वारा ये बताया जा रहा था, विशेषकर पत्नी द्वारा, कि सांप के डसने से ही इनकी मृत्यु हुई है और पुलिस को सूचना देने से पहले ये उनको अस्पताल भी लेकर गए थे। परंतु जिस प्रकार की परिस्थितियां थी और जो सांप का व्यवहार होता है उस जानवर का, कि वो बड़ा शाई होता है, उसको लेकर कुछ चीज़ें मैच नहीं खा रही थी कि वो क्यों बिस्तर में इनकी चादर के अंदर आकर उनको काटेगा। इसी क्रम में टेक्निकल सर्विलांस किया गया तो इनकी पत्नी जो हैं दामिनी, इन्हीं के स्कूल के ड्राइवर, ये दोनों मिलकर एक स्कूल कृष्णा किड्स पब्लिक स्कूल चलाते थे। इन दोनों ने 2019 में प्रेम विवाह किया था। दामिनी का इनके ही स्कूल के एक ड्राइवर से संबंध पता चला। इनकी लगातार उनसे वार्ता होती थी। तुषार नाम का व्यक्ति था। तुषार का जब मोबाइल और अन्य चीज़ें देखी गई तो उनके मोबाइल में एक डब्बे में बंद एक सांप का फ़ोटो भी प्राप्त हुआ। उसके आधार पर जब उससे पूछताछ की गई तो जब अतुल ने अपने घर में दामिनी से पूछा कि इसमें मुकदमा कराया जाए तो दामिनी ने ये कहकर टाल दिया था कि जब गाड़ी का नंबर नहीं पता है या कुछ नहीं पता है तो फिर मुकदमा करा के क्या करेंगे। उनके एग्जामिनेशन के लिए इन्हें FSL भेजा जाएगा और इसमें अग्रिम विधिक कार्रवाई की जा रही है। थाना हस्तिनापुर पुलिस और स्वाट टीम देहात के द्वारा इस घटना का चंद घंटों में सफल अनावरण किया गया है। ఈ డిజిటల్ క్రేజ్ క్షణిక సుఖాల కోసం కట్టుకున్న భర్తనే కాలుకూట విషానికి బలి చేసే భార్యలున్న ఈ రోజుల్లో జెన్జీ యువతులు బంధాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటనే ఉదాహరణ. ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధంలోనే ఇంతటి విషయం దాగి ఉంటే ఇక నమ్మకం అనే పదానికి విలువెక్కడా? పాము కంటే విషపూరితంగా మారిన దామిని లాంటి మనస్తత్వాలు ఉన్నంత వరకు ఇలాంటి భయంకరమైన క్రైమ్ స్టోరీలు వెలుగు చూస్తూనే ఉంటాయి. మీరట్లోని హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతుల్ కుమార్ దామిని దంపతులు నివసిస్తున్నారు. 2019లో వీరిద్దరూ ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 6 ఏళ్ల బంగారం లాంటి కొడుకు కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి గత 4 ఏళ్లుగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు కిడ్స్ ప్లే స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఎంతో హ్యాపీగా సాగిపోతున్న వీరి లైఫ్లోకి ఒక విలన్ ప్రవేశించాడు. అతడే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్. రోజు స్కూల్ దగ్గర కలవడం, మాటలు కలవడంతో మెల్లగా దామిని తుషార్ల మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజు రోజుకు వీరి అక్రమ సంబంధం శృతిమించింది. కట్టుకున్న భర్త అతుల్ తమ ఎంజాయ్మెంట్కు స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నాడని దామిని భావించింది. అతడిని శాశ్వతంగా ఈ లోకం నుండి సాగనంపితేనే తామిద్దరం లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చని ఆ లేడీ విలన్ భయంకరమైన ప్లాన్ వేసింది. ఈ డిజిటల్ క్రేజ్ క్షణిక సుఖాల కోసం కట్టుకున్న భర్తనే కాలుకూట విషానికి బలి చేసే భార్యలున్న ఈ రోజుల్లో జెన్జీ యువతులు బంధాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటనే ఉదాహరణ. ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధంలోనే ఇంతటి విషయం దాగి ఉంటే ఇక నమ్మకం అనే పదానికి విలువెక్కడా? పాము కంటే విషపూరితంగా మారిన దామిని లాంటి మనస్తత్వాలు ఉన్నంత వరకు ఇలాంటి భయంకరమైన క్రైమ్ స్టోరీలు వెలుగు చూస్తూనే ఉంటాయి.